జై భవాని. దేవి నవరాత్రుల్లో బాలపిల్లలకు తాంబూలం ఎలా ఇవ్వాలో చూసేద్దామా? ఇలా రోజు కూడా ఇవ్వచ్చు, లేదా లాస్ట్ రోజు మనకి ఎంతమంది కలిగితే అంతమంది 10 సంవత్సరంలో పిల్లలు తెచ్చుకొని ఇలా వాళ్ళ కాళ్ళని కడిగి వాళ్ళ కాళ్ళకి పసుపు తర్వాత పారాన్ని రాసి రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ దుర్గమ్మ పాదాలని మనం తాకి పసుపు పారాన్ని పెట్టినంత పుణ్యం వస్తుంది. ఇంత చిన్నపిల్లల్లో ఆ దుర్గమ్మ కొలువై ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు కూడా ఈ నవరాత్రుల్లో కనీసం ఒక్కరికైనా ఇలా ఫలదానం ఇస్తే మీకు ఖచ్చితంగా పుణ్యం దక్కుతుంది. తర్వాత కొంచెం పసుపుని వాళ్ళ మొహానికి కూడా రాసి మొహం మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత వాళ్ళ కోసం కొన్ని గాజులను అయితే తీసుకోవాలి. ఎవరి కోసం తీసుకున్న గాజులను వాళ్ళ చేతికి మనం వేయాలి. తర్వాత ప్రతి ఒక్కరికి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి కూర్చోబెట్టాలి. వీలైతే వెంటనే తాంబూలం ఇచ్చేయచ్చు, లేదంటే మీకు ఏది కలిగితే అది భోజనంలో వడ్డించి వాళ్ళు తింటే సాక్షాత్తు అమ్మవారే మన ఇంట్లో భోజనం చేసినంత ఫలితం వస్తుంది. వీలైతే భోజనం పెట్టడానికే ప్రయత్నించండి. మనకు ఏది వీలైతే ఆ వంటలను వండి వాళ్ళకు కడుపు నిండా భోజనం అయితే పెట్టాలి. అంతేకాకుండా లాస్ట్లో ఒక్కొక్క పువ్వును కూడా పెట్టుకోండి, లేదా పూలదండ అయినా పర్వాలేదు. తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ కుంకుమ బొట్టు పెట్టి చిన్న గంధం పెట్టి మనం ఇవ్వాలనుకున్న తాంబూలం ఇచ్చేయాలి. తాంబూలంలో వాళ్ళు నిత్యం వాడే సరుకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని కొని పెడితే చాలా మంచిది. ఇలా కానీ మీరు తాంబూలం ఇచ్చారంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. జై భవాని.